పాస్పోర్ట్ క్యాన్సిల్డ్. వెన్స్లలో నేను రైడ్ చేస్తున్నప్పుడు నా పాస్పోర్ట్ అయితే డ్యామేజ్ అయిపోయింది. ఓర్ది నాకమ్మో ఏంద్రో ఈ ట్రాఫిక్ దేవుడా. పెట్రోల్ కొట్టించాలనుకుంటే 82నే చూపిస్తుంది ఫ్యూయల్ రేంజ్. ఇది మాత్రం ఒకసారి సర్వీస్ చేయించాలా. ఇది పెట్రోల్ అయితే కుర్తీదైనాడు తాగిస్తుంది మొత్తం రేంజ్. ఇది మాత్రం ఒకసారి సర్వీస్ చేయించాలా. ఇది పెట్రోల్ అయితే కుర్తీదైనాడు తాగిస్తుంది మొత్తం. సో ఇంకా ఈ పాస్పోర్ట్కి అయితే ఈ రోజుతో సెలవు అయిపోయింది. ఇంకా ఈ బొక్క కొట్టేసింది కదా, ఇంకా అంతే. ఈ రోజు నుంచి ఇది జస్ట్ ఒక మెమొరీ లాగా, అంతే. దీన్ని ట్రావెల్ డాక్యుమెంట్ లాగా యూజ్ చేయలేము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బయసన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఈ రోజు అయితే మాత్రం డేట్ February 2nd. ఈ వీడియో February 3rd రోజు అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో ఏంటంటే మన పాస్పోర్ట్ ఉంది కదా, మన వరల్డ్ రైడ్ వీడియోస్ మీరు అన్ని కరెక్ట్ గా ఫాలో అవుతూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. వెన్స్లలో నేను రైడ్ చేస్తున్నప్పుడు నా పాస్పోర్ట్ అయితే డ్యామేజ్ అయిపోయింది. నేను ఇప్పటికీ ఇండియన్ ఇమిగ్రేషన్ అయితే మొత్తం 3 సార్లు ఎంట్రీ ఎగ్జిట్ చేసిన. అంటే ఇండియా ఎంటర్ అయినప్పుడు, దుబాయ్ ఎంట్రీ, దుబాయ్ అది ఇండియా నుంచి మళ్ళీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు, మళ్ళీ అగైన్ దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు, ఇట్లా 3 సార్లు వచ్చిన. ఈ 3 సార్లు ఇమిగ్రేషన్ లో నాకు చెప్పింది ఒకటి, పాస్పోర్ట్ డ్యామేజ్ అయిపోయింది, కొన్ని కంట్రీస్ దీన్ని యాక్సెప్ట్ చేయవు, కొత్త పాస్పోర్ట్ అప్లై చేసుకో అని చెప్పేసి. ఎట్లాగా నా పాస్పోర్ట్ కూడా అయిపోవడానికి వచ్చేసింది. లాస్ట్ ఇంకొక 4 పేజెస్ ఏమో ఉన్నాయి అంతే. మిగతా పాస్పోర్ట్, ఇది జంబో పాస్పోర్ట్ అనమాట. 64 పేజెస్ లో ఆల్మోస్ట్ ఒక 4 పేజెస్ ఏమో మిగిలి ఉంటున్నాయి అంతే. మిగతా అన్ని స్టాంపింగ్ లతోనే ఫుల్ అయిపోయింది. అందుకనే నేనైతే తత్కాల్లో పాస్పోర్ట్ స్లాట్ అయితే బుక్ చేసుకున్నా. ఇప్పుడైతే వెళ్ళి పాస్పోర్ట్ లో ఆఫీసర్ దగ్గర మన అన్ని చూపించాలా. పాస్పోర్ట్, 10th మేము సేమ్. ఇంకా కొత్త పాస్పోర్ట్ అప్లై చేస్తే ఎట్లయితే ప్రాసెస్ ఉంటుందో, పోలీస్ వెరిఫికేషన్ అయినా ఇదైనా అన్ని సేమ్ అనమాట. మన కొత్త పాస్పోర్ట్ వస్తుంది, కొత్త పాస్పోర్ట్ నెంబర్ వస్తుంది, కొత్త ఫోటో వస్తుంది పాస్పోర్ట్ పైన, అన్ని మారిపోతాయి అనమాట. సో ఇప్పుడైతే మనం ఏం లేట్ చేయకుండా ఇక్కడ నుంచి అమీర్పేట్కి అయితే స్టార్ట్ అయిపోదాం. అమీర్పేట్ లో ఉందన్నమాట నాది పాస్పోర్ట్ సెంటర్ వచ్చేసి. సో ఈ వ్లాగ్ అంతా కూడా మొత్తం పాస్పోర్ట్ కి దీనికి సంబంధించింది. అండ్ మనం మన BMW S1000RR లో వెళ్ళిపోదాం. అండ్ అంతే. ఇంకొకటి, పాస్పోర్ట్ డ్యామేజ్ ఎట్లయింది ఏందని చెప్పేసి దానికి సంబంధించిన ఫోటోస్ ఏమంటే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తా. లాస్ట్ టైం యూట్యూబ్ లో నేను చిలీలో ఉన్నప్పుడు బ్రెజిల్ వీసా వచ్చిందని చెప్పి పోస్ట్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఆ వీడియోని మొత్తం రిమూవ్ చేసి పడేసారు. అట్లా పాస్పోర్ట్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా కూడా యూట్యూబ్ లో షేర్ చేద్దంట. అందుకని ఇన్స్టాగ్రామ్ లో పెట్టేస్తే, ఇది మన ఇన్స్టాగ్రామ్ ఐడి. ఎవరన్నా వచ్చి చూడాలనుకుంటే ఆ ఫోటోస్ ఎట్లా డ్యామేజ్ అయిందని ఇక్కడ చూడొచ్చు. మీరు వీడియో పడ్డ తర్వాత స్టోరీ వస్తుంది. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవే ని తీసుకొని వచ్చిన. అదే iPhone 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేనైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవే లో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా, స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యూన్ గా అయితే ఇచ్చినో, సేమ్ ఈసారి కూడా అంతే జెన్యూన్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త iPhone 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. నేనైతే హడావిడిలో గ్లౌజ్ వేసుకోవడం కూడా మర్చిపోయినా. అండ్ అంతే, ఇప్పుడు వేరే సైడ్ వచ్చేసిన. నేను ఇచ్చాడు మన అత్తాపూర్ ఏరియా సైడ్. నాకు ఇక్కడ ఒక చిన్న వర్క్ ఉండే, అది కంప్లీట్ చేసేసుకొని వెళ్తున్నా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అమీర్పేట్కి అయితే డైరెక్ట్గా వెళ్ళాను. ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఇంకొక వేరే వర్క్ ఉంది. వెంకట్ బ్రో వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి దాని తర్వాత అక్కడ జిరాక్స్లు ఉన్నాయి తీసుకోవాల్సినవి. నా దగ్గర పాస్పోర్ట్, అన్ని పేజెస్ కాపీస్ తీసుకోవాలి. 10th మేము ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి అన్ని తీసుకొని వెళ్ళమని చెప్పారు అనమాట. నేను స్లాట్ ప్రైవేట్గా బుక్ చేయించుకున్నా. బయట వేరే వాళ్ళు ఉంటారు బుక్ చేసేటప్పుడు వాళ్ళతో, ఏజెంట్లతోని. ఎందుకంటే వాళ్ళు బుక్ చేస్తేనే స్లాట్స్ కొంచెం తొందరగా వస్తున్నాయి. మనం బుక్ చేసుకుంటే చాలా లేట్ అవుతున్నాయి. అండ్ అంతే, హైదరాబాద్లో అంట ఇప్పుడు 38,000 పాస్పోర్ట్లు డిస్పాచ్ అవ్వకుండా అట్లా పెండింగ్లో ఉన్నాయంట. 38,000 పాస్పోర్ట్లు ఉన్నాయంట. వాళ్ళు చెప్పారు నాకు ఆ విషయం. నాకైతే ఫ్యూజులు పోయినైపోండి. బ్రో ఒక్క నిమిషం మాట్లాడకండి, బ్లాక్ చేస్తున్నా. ఓకే, 15 కిలోమీటర్స్ ఉంది ఇంకా అంతే. ఈరోజు ఏందో కానీ నేను ఎక్కడ వచ్చినా కానీ ప్రతి ఒక్క సిగ్నల్ దగ్గర రెడ్ లేదు, మొత్తం గ్రీన్. ఇప్పుడు చూసారు కదా, ఒక్క సిగ్నల్ దగ్గర కూడా ఆగలే నేను. అక్కడ నుంచి బయలుదేరినప్పటి నుంచి ఇప్పటివరకు ఇదైతే మాత్రం ఒక రికార్డ్. నాకు 11 o'clock కల్లా రీచ్ అవుతా అని చెప్పేసి చూపిస్తుంది. లైక్ ఒక 3-4 minutes అటు ఇటు. 12 o'clockకి నాకు ఇంటర్వ్యూ ఉంది. ఒక ½ an hourలో మొత్తం తిని జిరాక్స్లు తీసుకొని అన్నీ చేసేసి రెడీ అయిపోవాలి. ఫ్లైఓవర్ కింద మాత్రం సౌండ్ సూపర్ వస్తుంది, అని. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఈ వైట్ లైన్ ఉంది కదా, ఈ వైట్ లైన్ మీద పోయినప్పుడు జారుతుంది బండి. ఏందో టైరు ఈడ పడ్డట్టుంది సిగ్నల్. ఓర్ది నాకమ్మో ఏంద్రో ఈ ట్రాఫిక్ దేవుడా. నాకైతే లాస్ట్ ఒక 10-15 minutes నుంచి చెమటలు పట్టేసినాయి మొత్తం. ఎండ సుర అని కొడతా ఉంది. అమ్మ ఇప్పుడే కొంచెం ట్రాఫిక్ జర ఫ్రీ అయింది. నేనైతే వైజర్ లేపి తోలుతున్నా పోండి. ఈ ట్రాఫిక్ దెబ్బకి అంతా చెమటలు. నాకు లోపల టీ-షర్ట్ అంతా తడిచిపోయింది. సారీ, షర్ట్. అయ్యో, నేనంతే ఇంకా BMWకి వెళ్ళి ఇది ఫిక్స్ చేయించాలి, నెంబర్ ప్లేట్.
అండ్ అంతే బైక్ కూడా సర్వీస్కి ఇవ్వాలా. నేను ఇప్పుడు ఇచ్చేద్దామా ఎట్లా అని చూస్తున్నాను. నేను ఒకసారి వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడి ఒకవేళ సర్వీస్కి ఇచ్చేటట్టుంటే బైక్, కార్ కూడా సర్వీస్కి ఇచ్చేసిన. సో కార్ వచ్చినాక ఇది ఇచ్చేస్తే బెటర్ ఏమో. 11 ఉండేది టైము, 11:03 అయింది. ట్రాఫిక్ ఈ రేంజ్లో ఉంది. సిటీలో మనం గూగుల్ టైంని బీట్ చేయలేం, ఎస్పెషల్లీ ఇట్లాంటి ఏరియాలల్లో. మళ్ళీ ఇట్లాంటి టైంలో అందరూ ఆఫీస్లోకి వెళ్ళే టైంలో పీక్ టైం కదా ఇది. నాకు ఒక రోజు పోవడానికి ఇట్లా అనిపిస్తుంది. ఇంకా రోజు పోయేటల పరిస్థితి ఏందో. స్కూటీ కొనుక్కోవడం బెస్ట్ ఈ ట్రాఫిక్లో. మంచిగా కట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. లైట్ వెయిట్, జుమ్మన పికప్ వచ్చేస్తుంది. TS29 అంటే ఎవరితో, మా సిరేపేట్ వాళ్ళది కారు. ఓకే, ఇంకా నేనైతే ఆల్మోస్ట్ వచ్చేసిన. మళ్ళీ ఈ టైం చూడండి, ఇప్పుడు 11:01 చూపిస్తుంది అనమాట. మళ్ళీ ఒక 2 minutes తగ్గిపోయింది. 3.7 kilometers ఉంది, 10 minutes మొత్తం. ఎక్కడ ఇది ప్యారడైజ్ సర్కిల్, సికింద్రాబాద్. నేను ఒకసారి తిన్న బిర్యానీ ఇంట్లో పైన. ఏ లెజెండ్ సిన్స్ 1953 అంట. పెట్రోల్ కొట్టించాలనుకుంటే 82 చూపిస్తుంది ఫ్యూయల్ రేంజ్. ఇది మాత్రం ఒకసారి సర్వీస్ చేయించాలా. ఇది పెట్రోల్ అయితే కుర్తీ తగినట్టు తాగిస్తుంది మొత్తం. అంటే నేను కూడా కొంచెం గట్టినే వాడుతున్నాను అనుకోండి. అయ్యో ఎంతసేపు అయినా ఇది సిగ్నల్ పడతలేని. స్ట్రైట్ ఒకటే రోడ్డు. నేను ఎన్నిసార్లు వచ్చినా ఈ ప్లేస్ కన్ఫ్యూజ్ అయిపోతా. వెంకట్ బ్రో అదే అనుకుంటాడు అనుకుంటా. ఏంది బ్రో మా ఇల్లు అంత పెద్ద కష్టంగా ఉందా, ఎన్నిసార్లు వచ్చినా కూడా ఎప్పుడు మ్యాప్స్ పెట్టుకొని రూట్ వస్తారని చెప్పేసి. ఓకే, ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని అయితే డాక్యుమెంట్స్ అండ్ అంతే పాస్పోర్ట్ తీసుకొని మేము ఇద్దరం మైత్రివనం దగ్గరికి స్టార్ట్ అయిపోయినాం. ఒక 10-15 minutesలో వెళ్ళిపోతాం. సో నేను అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది అయితే ఇప్పుడు నేను మీకు మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే లోపలికి కెమెరాస్ అయితే అలా ఉండదు కాబట్టి. సో అక్కడ ఏం జరిగిందంటే లోపలికి వెళ్ళిన స్లాట్ ఎన్నింటికి అని చెప్పేసి అడిగారు. తర్వాత లోపలికి వెళ్ళి ఒక టోకెన్ ఇచ్చారనమాట. ఆ టోకెన్ కౌంటర్ దగ్గర ఒరిజినల్స్ మన దగ్గర అన్నీ ఉన్నాయా లేదా కరెక్ట్గా చెక్ చేశారు. ఒక 3 proofs అయితే చెక్ చేశారు. అండ్ దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇంకో కౌంటర్ దగ్గరికి వెళ్ళిన, అక్కడ బయోమెట్రిక్స్ ఫోటో తీసుకున్నారు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో కౌంటర్ దగ్గరికి వెళ్ళిన, అక్కడ మళ్ళీ చెక్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక కౌంటర్ దగ్గరికి వెళ్ళిన. మొత్తం 4 counters దగ్గరికి వెళ్ళిన అనమాట. 4th counterలో పని అయిపోయింది. లాస్ట్ ఒక ట్విస్ట్ ఏంటంటే ఇది డ్యామేజ్డ్ పాస్పోర్ట్ కదా, దీనికి తత్కాలు ఉండదని చెప్పేసి అని అన్నారు. యాక్చువల్లీ నేను అప్లై చేసింది ఏంటంటే డ్యామేజ్డ్ పాస్పోర్ట్ అనమాట. నాకు చెప్పాను కదా మీకు వీడియో స్టార్టింగ్లోనే 6 pages ఉండేవి, 6 pages అయిపోయినాయి. అంటే 6 pages ఉన్నాయి, కానీ అవి కూడా వాటర్లో లైట్గా తడిచినాయి. స్టాంపింగ్స్ అయితే ఆల్మోస్ట్ చాలా వరకు అయితే వెళ్ళిపోయినాయి వాటర్. బట్ ఏం కాదులేండి, మనం స్టాంపింగ్స్ పైన మనం ఆ కంట్రీకి వెళ్ళినట్టు ప్రూఫ్ అయితే ఉంది కదా వీడియోస్లో. తత్కాల్ లేదని చెప్పారు, అయితే తత్కాల్ ఉంది మేడం ఒకసారి చూడండి అని చెప్పేసి చెప్పిన. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నా పాస్పోర్ట్. ఇక్కడ మీరు దగ్గర చూసినట్టయితే ఇక్కడ బ్రో కొంచెం చూద్ది, ఇక్కడ చూసారంటే మీరు ఒక పిన్ కనిపిస్తుంది కదా, హోల్ పెట్టేసి. అండ్ ఈ హోల్తో పాటు ఇంకా ఇవ్వండి, ఇక్కడ ఇది చూపించిన ఏం కాదండి, పాస్పోర్ట్ నెంబర్ ఏం లేదు. ఇక్కడ ఇది చూడండి, పాస్పోర్ట్ క్యాన్సిల్డ్ అని చెప్పేసి ఉందన్నమాట. అండ్ వీసా ఇఫ్ ఎనీ రిక్వైర్డ్ రిమైన్స్ వ్యాలిడ్ అని చెప్పేసింది. వీసా ఇఫ్ ఎనీ రిమైన్స్ వ్యాలిడ్ అంటే ఇందులో ఏదైనా వీసా ఉంటే అది వ్యాలిడే. కొత్త పాస్పోర్ట్ మీద మనం ఏంటంటే ఎంట్రీ ఎగ్జిట్ స్టాంప్ కొట్టించుకోవచ్చు. వాళ్ళు వీసా ఏదని అడిగినప్పుడు ఈ ఓల్డ్ పాస్పోర్ట్ ఉంది కదా, ఈ ఓల్డ్ పాస్పోర్ట్లోంచి మనం చూపించవచ్చు. అండ్ ఇట్లాంటి స్టాంప్ ఫస్ట్ పేజ్లో ఇక్కడ కొట్టిర్రు, ఈ హోల్ ఇక్కడ కొట్టిర్రు. అండ్ ఈ హోల్ ఇక్కడ మన ఫోటో ఉంటుంది చూసారు కదా, అక్కడ కూడా హోల్ కొట్టిర్రు అనమాట, 2 pages కలిపి. అండ్ అంతే ఇంకా ఇక్కడ లాస్ట్ పేజ్లో కూడా ఇట్లా కొట్టిరు హోల్, ఏది స్టాంప్ కొట్టిరు, సారీ హోల్ కొట్టాలి లాస్ట్ పేజ్కి. ఇప్పుడు ఇందులో ఈ పాస్పోర్ట్లో అయితే నాకు 3 వీసాలు ఉన్నాయి, వ్యాలిడ్ వీసాలు. యుఎస్ వీసా ఒకటి, కెనడా వీసా ఒకటి, బ్రెజిల్ వీసా ఒకటి. బ్రెజిల్ 5 years, యుఎస్ ఇంకా 9 years ఉంది. అండ్ కెనడా వీసా వచ్చేసి 8 years ఉంది అనుకుంటా, 7-8 years ఉంది. సో 3 ఈ వీసాలు ఎప్పుడు నేను యూజ్ చేసుకోవాలనుకున్నా ఈ పాస్పోర్ట్ ఎప్పుడు అయినా సరే మనం వెళ్ళేటప్పుడు ఓల్డ్ పాస్పోర్ట్ కూడా మనతో క్యారీ చేయాలి. సో ఇదే అనమాట. ఇంకా ఈ పాస్పోర్ట్తో అయితే నాకు కొత్త పాస్పోర్ట్ వచ్చే వరకు వేరే కంట్రీస్ ఎక్కడికి నేనైతే ట్రావెల్ చేయలేను. అందుకే తమిళలో నేను అట్లా పెట్టిన. సో ఇంకా ఈ పాస్పోర్ట్కి అయితే ఈ రోజుతో సెలవు అయిపోయింది. ఇంకా ఈ బొక్క కొట్టేసింది కదా, ఇంకా అంతే. ఈ రోజు నుంచి ఇది జస్ట్ ఒక మెమొరీ లాగా, అంతే. దీన్ని ట్రావెల్ డాక్యుమెంట్ లాగా యూజ్ చేయలేము. అంటే స్టాంపింగ్స్ ఇంకా పడవు ఈ పాస్పోర్ట్లో. ఫస్ట్ పాస్పోర్ట్ లక్కీ పాస్పోర్ట్ అనే చెప్పాలి. అండ్ తర్వాత నేను పాస్పోర్ట్ తీసుకొని అయితే అక్కడి నుంచి ఇంకా దాని తర్వాత ఇంకా నేను మళ్ళీ బయటికి వచ్చేసి వెంకట్ బ్రో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కొంచెం వేరే వర్క్ ఉంది, ఆ వర్క్ చూసుకున్నాం అనమాట. ఓకే, ఇక్కడ నుంచి అయితే ఇంకొక వేరే ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాను నేను. ఇంకా రేపు మార్నింగ్ లేచి నేనైతే నూతన్ కలికి స్టార్ట్ అయిపోవాలి. ఎందుకంటే రేపు నేను వెళ్తేనే ఇంకా వర్క్ అయిపోతుంది అనమాట. అండ్ మన జాగ్వర్ కార్కి అయితే పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏందా ప్రాబ్లం, ఆ మ్యాటర్ ఏందనేది అయితే నేను ఒకవేళ కుదిరితే సపరేట్ వీడియోనే చేస్తాను. ఇంకా ఆ ప్రాబ్లం అనేది కరెక్ట్గా సార్ట్అవుట్ అవ్వలే, మాకే ఇంకా కరెక్ట్గా అర్థం కాలేదు ఏం ప్రాబ్లం అనేది. అది చూసిన తర్వాత
అది నేను మీకు చెప్తా అసలు ఏమైంది అనేది. ఎవరు నాయన 39 కిలోమీటర్స్కి 1:15 చూపిస్తుంది బైక్ మీద. 6:43కి వెళ్తానంట నేను. అయిపోయింది, సచ్చింది గొర్రె ఇంకా. ఓకే ఓకే ఓకే. అబ్బా, నాకు ఇక్కడ నుంచి ఈ సిగ్నల్ దగ్గర రావడానికి ఇంత టైం పట్టింది. ఇదేంటంటే పీక్ ట్రాఫిక్ ఉండే టైం కదా, 8 వరకు ఇట్లనే ఇంకా ఫుల్ జనాలు ఉంటారు. నేను ఈరోజు నైట్ రూమ్కి వెళ్ళేసరికి 11-12 అవుతుంది అనుకుంటా. నార్మల్గా ఈ రోడ్లో ఎప్పుడైనా ట్రాఫిక్ ఉంటుంది, బట్ ఇప్పుడైనా ఇంకెక్కువ. మళ్ళీ ఇప్పుడు పోయి పడుకొని ఎర్లీ మార్నింగ్ 6 or 7కి లేచి స్టార్ట్ అయిపోవాలి. అయ్యో, ఇలాది ఎవరితో నెంబర్ ప్లేట్ ఊడిపోతుంది. ఆయన ఎవరి ఆగ మేఘాల మీద వస్తున్నాడు. ఓకే, పంజాగుట్ట జీవీకే నుంచి మెహదీపట్నం అట్లా. అయ్యా, నేను ఉదయం అనుకున్న పెట్రోల్ కొట్టించాలని, పెట్రోల్ కొట్టించడమే మర్చిపోయినా. ఎక్కడ మన బైక్కి నెంబర్ ప్లేట్ ఫిక్స్ చేయించాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయి. గర్ల్స్ గెట్ 100 మార్క్స్ ఇన్ 2 సబ్జెక్ట్ అంట. ఒకటి మేకప్, ఒకటి బ్రేకప్ అంట. అరే భలే ఉంది కొటేషన్. ఆటో వెనక పాపం ఫీల్ అయినట్టున్నాడు. భయ్యాకి ఎవరో బాగా దెబ్బేసినట్టున్నారు. ఆటో వెనక కొటేషన్ రాసుకున్నాడు. ఇవ్వండి, గర్ల్స్ గెట్ 100 మార్క్స్ ఇన్ 2 సబ్జెక్ట్స్, మేకప్ బ్రేకప్ అంట. ఆ మేకప్ ఖర్చులు భరించలేక బ్రేకప్ చెప్పేసాను అనుకుంటా భయ్యా. కొటేషన్ మాత్రం భలే ఉంది. అదిరింది అయ్యా చంద్రం. ఇక్కడ కొంచెం ముందుగా ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళిపోయినాక కొంచెం ట్రాఫిక్ తగ్గుతుంది. ఎయిర్పోర్ట్కి అండ్ అత్తాపూర్కి ఎవరైతే వెళ్ళే కార్స్ అయితే ఉంటాయో ఈ మొత్తం ఫ్లైఓవర్ ఎక్కేస్తాయి కాబట్టి కొంచెం తగ్గిపోతుంది. సో ఫైనల్లీ అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకొని నేను రూమ్కి అయితే వచ్చేసిన. అండ్ ఈ పాస్పోర్ట్ ఉంది కదా, ఈ పాస్పోర్ట్ అయితే ఇంకా వర్క్ చేయదు. అండ్ నెక్స్ట్ కొత్త పాస్పోర్ట్ వచ్చేసి నేను తత్కాల్లో బుక్ చేసుకున్నా. డ్యామేజ్డ్ పాస్పోర్ట్కి, లాస్ట్ పాస్పోర్ట్కి కూడా మనం తత్కాల్లో బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది డ్యామేజ్డ్ పాస్పోర్ట్ కాబట్టి నేను తత్కాల్లో బుక్ చేసుకున్నా. నాకు 3 to 4 డేస్లోనే పాస్పోర్ట్ ఇంటికి వచ్చేస్తుంది. పోలీస్ వెరిఫికేషన్ అయిపోతుంది, పాస్పోర్ట్ కూడా వచ్చేస్తుంది. తత్కాల్కి ఏంటంటే నార్మల్ దానికన్నా కూడా 2000 to 3000 రూపీస్ ఎక్స్ట్రా అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ బై యస్ అని యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.